బైబిల్ ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం. కొన్ని వచనాలు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 69వ వచనం. ఆ పనికత్తి అతనిని చూచి, వీడు వారిలో ఒకని దగ్గర ఉన్నవారిలో అని మరలా చెప్పసాగాను. మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. వెంటనే రెండవ మారు కోడి కూసాను. మరలా ఆమె గుర్తెరిగింది. అతని మొక్క వచ్చేస్తూ మామూలుగానే ఉంది, ఆయన మాటలు మామూలుగానే ఉన్నాయి. నీవు ఆయనతో ఉన్నవాడు అయ్యా, ఆయనతోనే నువ్వు తిరిగావు, ఆయనతో నువ్వు స్నేహించావు, నాకు తెలుసయ్యా అని అంటే ఈసారి కొంచెం వాయిస్ రైజ్ చేసి ఆయన ఒట్టు పెట్టుకుంటానికి శపించుకుంటాను. అబ్బో, ఆయనతో ఉండిన వాడిని నేను కాదు, ఒకళ్ళు నేనైతే నేను శాపగ్రస్తుండవను గాక అని. పేతురు జీవితంలో ఉన్న ఊసరవల్లి స్వభావం ఈరోజు మనం ఒకసారి గమనిస్తున్నాం. ప్రభా, అటువంటి స్వభావం నాలో లేకుండా చేయండి ప్రభా. నాకు ఇబ్బందులు ఎదురైనా, ఇరుకులు ఎదురైనా నేను నిలబడి, నేను మరి సంసిద్ధుడిగా ఉండి నీలో ఆనందిస్తూ, అన్నీ కూడా నాకు ప్రశంసలే రాకపోయినా, పైసలు రాలేకపోయినా, నాకు కంఫర్ట్ జోన్ లేకపోయినా, నాకు మంచి ఆ యొక్క తిలోదకాలు లేకపోయినా, బోనసులు లేకపోయినా, ఆర్డినరీ జీవితంలో నేనున్నాను ప్రభా. అయినా నీ కొరకు జీవించేవాడిగా చేయని ఈరోజు పేతురు మన ముందు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన్ని బట్టి మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిన వైనం ఉంది. హెబ్రీలకు వ్రాసిన పత్రికలో 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచింతమో. కనుక మన జీవితంలో కూడా మాను స్వభావం లేకుండా దేవుని యొక్క ఆలయం విషయంలో అయితేనేమి, దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకునే విషయంలో అయితేనేమి, ప్రార్థనా కూడికలో హాజరై పరోక్షలో అయ్యే విషయంలో అయితేనేమి, సాక్ష్యం చెప్పే విషయంలో అయితేనేమి, గృహ దర్శనాలు చేసే విషయంలో అయితేనేమి, సువార్త సభలకు వెళ్ళే విషయం అయితేనేమి, సంఘంలో సభికుల కొరకు సమయాన్ని ఇచ్చే విషయంలో అయితేనేమి, సమయము, సందర్భాలు, ద్రవ్యాలు ఇవన్నీ ఖర్చు పెట్టే విషయంలో కూడా మనం ముందుకుండి ఆ ప్రభుకు నిజమైన దాసులుగా ఏమాత్రం కూడా వెనుక తిరిగి వారం కాకుండా ముందుకు వెళ్ళే వారంగా, గురి వద్దకే పరిగెత్తుచు ఉన్నాను అని చెప్పిన పౌలు వలె ఆ గురి వద్దకు వెళ్ళే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు మనం చదువుకొని ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. పరిశుద్ధ ప్రేమగల పరలోక తండ్రి, ఈ ఉదయకాలం పేతురు ద్వారా మేము నేర్చుకున్న విషయాలు
మా జీవితంలో అవి చాలా నూతనంగా మా జీవితాన్ని సరిచేసుకుంటానికి మాకు సహాయం చేయండి. యేసయ్య నామంలోనే అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.